ఫెయిత్ని మనం స్టడీ చేయడానికంటే ముందు, అంటే బిబ్లికల్ ఫెయిత్ని మనం స్టడీ చేయడానికంటే ముందు అసలు జనరల్గా విశ్వాసము గురించి ఒకసారి ఆలోచన చేద్దాం. విశ్వాసము లేకుండా ఈ భూలోకంలో ఏ ఇద్దరు వ్యక్తుల మధ్యన కూడా సంబంధము బలంగా ఉండదు. అది భార్యాభర్తల మధ్యన కావచ్చు, తల్లిదండ్రులు పిల్లల మధ్యన కావచ్చు, అక్క తమ్ముడు అన్న చెల్లి మధ్యన కావచ్చు, లేదంటే ఇద్దరు వ్యాపారస్తుల మధ్యన కావచ్చు. ఏ ఇద్దరు వ్యక్తుల మధ్యన విశ్వాసము బలహీనపడినా వాళ్ళ బంధం కూడా బలహీనపడుతుంది. అంటే ఇద్దరు వ్యక్తుల హృదయాలలో ఒకరి పట్ల ఒకరికి నమ్మకము లేకుండా వాళ్ళిద్దరి మధ్యన ఉన్నటువంటి సంబంధము బలంగా ఉండే అవకాశము అస్సలు లేదు. సో విశ్వాసము అనేది చాలా ఇంపార్టెంట్గా మనం చూస్తున్నాం. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మానవుడికి దేవుడికి మధ్యన ఉన్నటువంటి బంధము. ఈ బంధము కూడా విశ్వాసము వలన మాత్రమే బలముగా ఉంటుంది. దేవుడు మానవుడిని సృష్టించాడు, మానవుడు దేవుణ్ణి నమ్మాలి. ఇక్కడ చూస్తే మనుషులను రెండు కేటగిరీస్ కింద మనం చూడొచ్చు. మొదటి కేటగిరీ దేవుడు ఉన్నాడని నమ్మేవాళ్ళు, రెండో కేటగిరీ దేవుడు లేడు అని నమ్మేవాళ్ళు. దేవుడు లేడు అని నమ్మే వాళ్ళని పక్కన పెడదాం. దేవుడు ఉన్నాడు అని నమ్మే వాళ్ళ హృదయములో దేవుడు పట్ల ఒక బలమైనటువంటి విశ్వాసం ఉంటే మాత్రమే అప్పుడు దేవుడి యొక్క ప్రత్యక్షత వాళ్ళు పొందుకోగలుగుతారు. అంతేకాదు సుమా, సృష్టించినటువంటి సృష్టికర్త అయిన దేవుడు కూడా మనల్ని నమ్మే విధముగా మనం నడుచుకోవాల్సిన అవసరం మనకి ఎంతో ఉన్నది. నమ్మదగిన దేవుడు మనల్ని నమ్మాలి అంటే మనము ఆయనకు విధేయులై ఉండాలి. ఈ విధేయత విశ్వాసము వలన మాత్రమే కలుగుతుంది. అంటే దేవుడికి మానవుడికి మధ్యన బంధం బలంగా ఉండాలన్నా కూడా విశ్వాసము చాలా అవసరము. ఇది జనరల్గా ప్రస్తుతం లోకంలో మనము చాలా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. అయితే బిబ్లికల్ ఫెయిత్, బైబిల్ యొక్క విశ్వాసము, ఇది మహా ఓషన్. బైబిల్లో ఉన్నటువంటి విశ్వాసమును గురించినటువంటి వాక్యాలు మనం తీసుకొని అధ్యయనం చేయాలి అంటే భూలోకంలో దేవుడు మనకిచ్చినటువంటి సమయం సరిపోదు. జీవితకాల సమయము మనకి సరిపోయే అవకాశము అస్సలు లేదు. పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతుండగా మీరు కూడా విధేయతతో వింటే ఖచ్చితంగా మీ హృదయంలో ఉన్న విశ్వాసము రైజ్ అవుతుంది. తద్వారా విశ్వాసంతో మీరు ప్రార్థిస్తే, నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తే మీ జీవితంలో అనేకమైనటువంటి అద్భుత కార్యాలు మీరు చూడగలరు. మరొక విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు తెలియచేయాలని అనుకుంటున్నాను. ప్రార్థన మనలను దేవుడి దగ్గరికి తీసుకెళ్తుంది. విశ్వాసము మన జీవితంలో స్థితిగతులను మారుస్తుంది. ప్రార్థనకు పునాది విశ్వాసమే. విశ్వాసము లేకుండా అనేక మంది ప్రార్థిస్తున్నారు. దేవుడి సన్నిధిలో చాలా మంది భయముతో వాళ్ళకు ఉన్నటువంటి స్థితిగతులను బట్టి, అపవాది వాళ్ళని శోధించే విధానాన్ని బట్టి, వాళ్ళ యొక్క శారీరక, మానసిక, ఆత్మీయ, ఆర్థిక స్థితిగతులను బట్టి భయముతో ప్రార్థిస్తున్నారు, కానీ విశ్వాసముతో ప్రార్థించట్లేదు. బట్ బిబ్లికల్ ఫెయిత్ వచ్చి చాలా బలమైనది.